పీర్ల పండగ అట్లా అంటే ఏంది? ఇప్పుడొచ్చేసి పీర్ల పండగ రాయలసీమ జిల్లాలో చేస్తా ఉండే వీడియో అండి ఇది. చాలామంది గూడా కామెంట్‌లో పెట్టారు. పీర్ల పండగ అంటే ఏంటి అని చెప్పేసేసి. సో, వాటి గురించి వివరించడానికి నేనైతే ఈ వీడియోని పెట్టడం జరుగుతోంది. పీర్ల పండగ అంటే మొహర్రం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండగ అని అంటారు. షియా తెగ వాళ్ళొచ్చేసి ఈ పండుగను పాటిస్తా ఉంటారు. దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనవళ్ళైనటువంటి హుసేన్, హసెన్ అని ఇద్దరు వీరంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేయడానికి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పీర్లను ఊరేగిస్తారంట. రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటుంటారు, నిప్పుల గుండం తొక్కుతారు. అంటే పీర్ల పండుగలో ఇట్లా డిఫరెంట్‌గా చేస్తారు. పీర్ల చావిడిలో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇస్లాంలో ఇలాంటి హితువు లేననే విషయాలను మూలం చేసుకొని పండుగలను కూడా స్థానం ఇవ్వరు చాలామంది కూడా. అంటే ఇస్లాంలో లేదు ఈ పండుగలకు ప్రాధాన్యం అని చెప్పేసేసి. ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు కూడా చాలా ఉన్నాయి. అంటే చేసుకోకూడదు అని చెప్పేసేసి కొంతమంది ఫత్వాలు కూడా అంటే ఆర్డర్ ఇచ్చేయడం అంటే చేయకూడదని. అందుకే ఈ విషయం నిషిద్ధమని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించే ముస్లింల సంఖ్య తగ్గుతుంది. అయితే ముస్లింలతో పాటు హిందువులు ఎక్కువగా ఈ పండుగలో పాలుపంచుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాల్లో అయితే పీర్ల పండుగ అన్నది చాలా ఫేమస్‌గా చేస్తూ ఉంటారు. సో, ఈ పండుగ అయితే ఎక్కువగా గూగుడు కులాయప్ప స్వామి అని చెప్పి చెప్తారు అనంతపురం జిల్లాలో. అక్కడొచ్చేసి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, అలాగే విలేజెస్‌లో కూడా చాలా విలేజెస్‌లో అనంతపురం జిల్లా, కడప జిల్లా, అలాగే కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈ పండుగొచ్చేసి చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లాతో పాటు. సో, ఇక ఆంధ్రాలో మనం చూసుకుంటే కోస్తాంధ్రులైతే తక్కువనే అని చెప్పొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇదైతే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి పీర్ల పండుగ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.